తెలుగు రాష్ట్రాల ప్రతిబింబం. ప్రజా పల్స్ న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఈ నెల 15న జరిగిన ప్రవళిక అత్యాచార హత్య ఘటనపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. ఆదివారం వేముల గ్రామానికి చేరుకొని ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. నేను అనగా కెమిరే శ్రీనివాసులు, సన్ ఆఫ్ కొమిరే ఆశన్న, వయసు 46 సంవత్సరాలు, కులం మాల, వృత్తి కూలి, రెసిడెన్స్ ఆఫ్ వేముల. తమరితో చేయనది ఏమనగా, నాకు ఒక కూతురు ప్రవళిక, వయసు 22 సంవత్సరాలు, మరియు ఒక కొడుకు పేరు అశోక్, వయసు 14 సంవత్సరాలు, సంతానం కలదు. నిన్న అనగా తేదీ 17/12/2025 నాడు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో నా కూతురు ప్రవళిక నా భార్యను తీసుకురావడానికి అని చెప్పి మా గ్రామ దేవాలయం దగ్గరకు వెళ్ళింది. తిరిగి రాత్రి ఆదివారం 8:30 సమయంలో నా కూతురు ప్రవళిక స్పృహ కోల్పోయి మా గ్రామ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉన్నారని తెలియగా వెంటనే నేను, నా భార్య సత్యమ్మ, నా కొడుకు అశోక్ అక్కడికి వెళ్ళి చూడగా నా కూతురు దగ్గర ఉన్న మా కోడలు అయిన సుంకరి భారతి ని విచారించగా ముందు సంగు విష్ణు, సన్ ఆఫ్ సంగు తిరుపతయ్య, కులం తెలుగు, తన దగ్గరకు వచ్చి రైతు వేదిక దగ్గర ప్రవళిక వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయినది అని భారతిని పిలుచుకొని అక్కడికి వెళ్ళినాడు అని, ప్రవళిక కళ్ళు తిరిగి పడిపోయినదని భారతిని పిలుచుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ప్రవళిక స్పృహ కోల్పోయి ఉండగా భారతి విష్ణుతో ఏం జరిగిందని విచారించగా తాను ప్రవళికతో శారీరకంగా కలుస్తుండగా ఆమెకు మానం నుండి అధిక రక్తస్రావం అయ్యి స్పృహ కోల్పోయిందని చెప్పి అశోక్, మా కోడలు భారతి, మా కోడలి భారతి, మా ఇంటి పక్కల ఉన్న కమలమ్మ మరియు విష్ణులను కలిసి ఆర్ఎంపీ డాక్టర్ సలహా మేరకు కోడుకి శివకుమార్ ఆటోలో జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకై తీసుకువెళ్తుండగా మార్గ మధ్యంలో 108 అంబులెన్స్ రాగా అందులోనే ఆసుపత్రి వద్దకు వెళ్ళగా రాత్రి సుమారు 9:15 సమయంలో అంబులెన్స్లో ఉన్న సిబ్బంది ప్రవళిక చనిపోయిందని తెలుపగా మేము మా కూతురు మా ఇంటికి తీసుకొచ్చాము. మా కూతురు శవాన్ని మా ఇంటికి తీసుకొచ్చాము. ఈరోజు 18/12/2025 మా బంధువుల సలహా మేరకు నా కూతురిపై మానభంగం చేసి ఆమె చావుకు కారణమైన సంగు విష్ణు, సన్ ఆఫ్ సంగు తిరుపతయ్య పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మరియు నా కూతురి మరణంలో విష్ణుతో పాటు ఇంకా ఎవరైనా ఇతర వ్యక్తులు ఉన్నారా అనే విషయంపై కూడా దర్యాప్తు చేయగలరు. రిసీవ్డ్ ఆన్ 18/12/2025 at 11 o'clock hours. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేముల గ్రామానికి చెందిన దళిత యువతి సుంకరి ప్రవళిక అత్యాచారం, హత్య కేసు విషయాన్ని పూర్తిగా మరొకసారి సమీక్షించడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాలి, సిట్ను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో ఎస్పీ గారు ఎవరైతే నిన్న వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఈ సంఘటన విషయంలో, అదే ఫైనల్ అని చెప్పి ఒక నిర్ణయానికి రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. సంఘటన జరిగింది, అత్యాచారం జరిగి హత్యకు గురైంది 17, 8, 9 గంటల మధ్యలో రాత్రి.
ఆ సంఘటనను కప్పిపుచ్చడానికి అది హార్ట్ అటాక్ మరణం అని చెప్పి ముందు ప్రచారం చేయడం కూడా జరిగింది. అయితే బంధువులు ప్రవళిక శరీరం మీద ఉండబడే గాయాలను దృష్టి పెట్టుకొని ఇది అత్యాచారం హత్యగా భావించుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఎవరైతే ప్రవళికకు స్నేహితుడని ఒక 2 ఏళ్లుగా పరిచయం ఉన్నదని చెప్తున్నారో అతను స్నేహితుడైతే ఇతనికి స్నేహితురాలవుతే ఒక్కరినే నమ్మిపోతే అక్కడ ప్రవళికకు ఈ స్థాయిలో అత్యాచారం, ఈ స్థాయిలో రక్తస్రావం, ఈ స్థాయిలో మరణం సంభవించేది కాదు. ఖచ్చితంగా పరిచయాన్ని ఆసరం చేసుకొని తన ఫోన్ ద్వారా పిలిపించిన మాట వాస్తవమే కావచ్చు, నమ్మి స్నేహితుడని చెప్పి రావడం కూడా కరెక్టే కావచ్చు. కానీ జరిగిన సంఘటన చూసినా, సంఘటన స్థలాన్ని చూసినా, అక్కడ మద్యం బాటిళ్ళను చూసినా, అది పోలీసులే రికవర్ చేసుకున్న పరిస్థితిని చూసినా, రక్తస్రావం జరిగి మొత్తం ఆ ప్రాంతమంతా రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం ఒక విష్ణు మాత్రమే ఆమెతో ఉండబడే పరిచయాల మేరకు వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం వల్లనే ఇది జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకముందే ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా ఇందులో ఎలాంటి రాజకీయాలు చూడొద్దని చెప్పి ఆమె రాజకీయాలు మాట్లాడమే ఇక్కడ సమంజసంగా లేదు. ఇక్కడ రాజకీయాలు చూస్తున్నారని చెప్పి ఎవరు ఫిర్యాదు చేయలే. అసలు రాజకీయ కోణం కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. మరి ఎస్పీ గారికి ఇది రాజకీయ కోణం చూడొద్దని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందో ఆమె రేపు వివరణ ఇవ్వాల్సి వస్తుంది, ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మేము స్పష్టంగా పేర్కొంటున్నాం, విష్ణు ఫోన్ కాల్ రికార్డు సీరియస్గా దర్యాప్తు చేస్తే, పరిశీలిస్తే ఆ రోజు ఎవరెవరితో ఇతను ఫోన్లు చేశారో, ఎవరెవరు ఈ విష్ణుకు ఫోన్ చేశారో దాన్ని ముందు బయట పెట్టాలి. అమ్మాయి స్పృహ తప్పిపోయిందని చెప్పి ప్రవళిక స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్తే ఆమెతో పాటు వచ్చి ఆమెను తీసుకొచ్చిందని చెప్పి ఒక ఆధారం కనిపిస్తుంది. కానీ అప్పటికీ ఆమె మరణించి ఉన్నది. ఆమె స్పృహ తప్పిపోవడం కాదు, ఆమె మరణించి ఉన్నది. నిజంగా విష్ణుతో ఉండబడే పరిచయం మేరకే ఇద్దరి మధ్యలో ఒకవేళ శారీరక సంబంధం ఉంటే ఆ స్థాయిలో రక్తస్రావం జరగాల్సిన అవసరం లేదు, ఆ పరిస్థితి రాదు, వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో అక్కడ మొత్తం పరిస్థితిని చూస్తే అక్కడ మందు బాటిల్ పోలీసులు తీసుకున్న రికవర్ చేసిన దాని ప్రకారం మందు బాటిల్ చూస్తే అది ఒక్కరు తాగినట్టు కూడా ఆధారం కనిపించదు. ఖచ్చితంగా ఇందులో మేము అనుమానిస్తున్నది ఒక్కరికంటే మించి ఉండడానికి అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం. అది 2, 3, 4 అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థతో తేలాలి, సిట్టుతో తేలాలి. అదే సమయంలో ఎవరైతే స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి